గంగా జలాన్ని ఇంట్లో పెట్టుకుంటున్నారా? అయితే ఈ నియమాలు తప్పనిసరిగా పాటించాల్సిందే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకు గంగాజలం చాలా పవిత్రమైనది, ఆధ్యాత్మికమైనది, స్వచ్ఛమైనదిగా భావిస్తారు. గంగా జలానికి ఎంతో గౌరవం ఇస్తారు. సాధారణ నీటి వనరులలో లేని శుద్ధీకరణ సామర్థ్యాలు గంగా జలానికి ఉన్నాయని కొన్ని అధ్యయనాలు కూడా రుజువు చేశాయి. దైవిక గుణాలను కలిగి ఉన్న గంగా జలాన్ని ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో పెట్టుకోవాలని అనుకుంటారు. పాపాలను కడిగివేయగల శక్తి గంగాజలానికి ఉందని నమ్ముతారు. అందుకే చాలా మంది ఇంట్లో గంగాజలం భద్రపరుచుకుంటారు. అయితే ఈ పవిత్రమైన జలాన్ని ఇంట్లో ఉంచుకునేటప్పుడు కొన్ని పనులు చేయకూడదు. అవి ఏమిటో తెలుసుకుందాం. తామసిక ఆహారాన్ని పరిమితం చేయాలి. గంగా నది నుంచి తీసుకువచ్చిన గంగాజలం స్వచ్ఛతకు ప్రతిరూపం. అందుకే ప్రజలందరూ దీన్ని చాలా గౌరవిస్తారు. ఈ స్వచ్ఛతను నిలబెట్టుకునేందుకు గంగాజలాన్ని సాత్వికంగా పరిగణించాలి. స్వచ్ఛంగా పరిశుభ్రంగా ఉంచడం చాలా ముఖ్యం. తామసిక ఆహారాన్ని, ముఖ్యంగా మాంసాహారాన్ని గంగాజలం ఉంచే ప్రదేశానికి దూరంగా ఉంచాలి. గంగాజలం ఉంచిన గదిలో మాంసాహారం తినడం అపవిత్రంగా పరిగణిస్తారు. ఇది గంగాజలం పవిత్రతకు విరుద్ధంగా ఉంటుంది. అందుకే అటువంటి ఆహారాన్ని గంగాజలం ఉన్న ప్రదేశంలోకి పొరపాటున కూడా తీసుకురాకూడదు. ప్లాస్టిక్ సీసాలో ఎప్పుడూ ఉంచుకోకూడదు. ప్రజలు తమతో పాటు పెద్ద పెద్ద ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ని తీసుకువెళ్లి గంగాజలాన్ని నింపి ఇంటికి తెచ్చుకుంటారు. అయితే ఈ పద్ధతి చాలా తప్పు. ప్లాస్టిక్ బాటిల్లో గంగాజలం నిల్వ చేయడం మానుకోవాలి. ఎందుకంటే ప్లాస్టిక్ నీటిలోని రసాయనాలను చెరవేస్తుంది. ఇది దాని స్వచ్ఛతను దెబ్బతీస్తుంది, పర్యావరణానికి హాని చేస్తుంది. అందువల్ల సాంప్రదాయబద్ధమైన రాగి, వెండి లేదా గాజు పాత్రలలో గంగాజలాన్ని నిల్వ చేసుకోవాలి. ముఖ్యంగా రాగి పాత్రలో గంగాజలాన్ని నిల్వ ఉంచడం వల్ల యాంటీ మైక్రోబయల్ లక్షణాలు మెరుగుపడతాయి. ఈ నీటి ప్రయోజనాలు మరింత మెరుగవుతాయి. మురికి చేతులతో తాకకూడదు. గంగా జలాన్ని మురికిగా ఉన్న చేతులతో తాకకూడదు. అలా చేయడం వల్ల నీటి స్వచ్ఛతను అగౌరవపరిచినట్లు అవుతుంది. మలినాలు కూడా చేరుతాయి. అందుకే మీరు పాత్రను లేదా బాటిల్ని తాకకుండా ముందు మీ చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ఈ గదుల దగ్గర పెట్టకూడదు. గంగా జలాన్ని ఇంటికి తీసుకువచ్చిన తర్వాత దానిని సరైన స్థలంలో ఉంచడం కూడా చాలా ముఖ్యం. నిపుణులు, పెద్దలు చెప్పే దాని ప్రకారం గంగా జలాన్ని ఎప్పుడూ కూడా టాయిలెట్ లేదా బెడ్రూమ్ దగ్గర ఉంచుకోకూడదు. మరుగుదొడ్లు అపరిశుభ్రమైన ప్రదేశాలు, వ్యర్థాలు, సూక్ష్మక్రిములు నిలయంగా ఉంటాయి. అందువల్ల గంగా జలాన్ని వాటికి దగ్గరగా ఉంచడం వల్ల అది కూడా అపవిత్రం అవుతుంది. అది ఉంచిన పాత్ర వైపులను సూక్ష్మక్రిములు ఆకర్షిస్తుంది. అలాగే పడక గది దగ్గర కూడా ఉంచకూడదు. ఇది అగౌరవంగా పరిగణిస్తారు. అలా ఎప్పటికీ చేయకూడదు. ఎక్కువ రోజులు స్తబ్దుగా ఉంచకూడదు. గంగా ప్రవాహం శక్తికి ప్రసిద్ధి చెందింది. హరిద్వార్ నుంచి ఋషికేశ్ వరకు గంగా ప్రవాహం ఉంటుంది. పాపాలను కడిగి వేస్తుంది. అందుకే గంగా జలాన్ని ఎక్కువ కాలం స్తబ్దుగా ఉంచకూడదు. చాలా కాలం పాటు తాజాగా ఉండే సామర్థ్యానికి ప్రసిద్ధి చెందినప్పటికీ నిలిచిపోయిన నీరు నాచు లేదా ఫంగస్ ని అభివృద్ధి చేస్తుంది. ఇది దానికి స్వచ్ఛతను ప్రభావితం చేస్తుంది. అనవసరం లేకుండా గంగా జలం ఉపయోగించకూడదు. ఎటువంటి ప్రయోజనంలో లేకుండా గంగా జలాన్ని తాకడం లేదా ఇంటి చుట్టూ చల్లడం వంటిది అస్సలు చేయకూడదు. అందరూ గంగా జలాన్ని చాలా గౌరవిస్తారు. సాధారణమైన మంచినీళ్లు తాగినట్లు గంగా జలం తాగకుండా ఉండడం చాలా ముఖ్యం. ఈ పాత్రను తాకడానికి ముందు మీ మనసులో స్పష్టమైన ఉద్దేశం ఉండాలి. ఆ తర్వాతే దానిని తీసుకోవాలి. గంగా జలాన్ని తాగే ముందు గంగాదేవికి ప్రార్థన చేయాలి. తెలుసుకున్నారు కదండి. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.